హాయ్ అండి అందరికీ. మనకి 10 మినిట్స్లోనే రెడీ అయిపోయే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని ఒకసారి చూసేద్దామా. అదేంటో కాదండి, పొటాటో రైస్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ఇక్కడ 2 బంగాళదుంపల్ని ఇలా కట్ చేసేసి మనం వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో వేయకపోతే బ్లాక్ అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టేద్దాం పక్కన. నెక్స్ట్ ఇవి వచ్చేసి జీడిపప్పు, మనకి బిర్యానీ స్పైసెస్ అండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే కనుక 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. ఆయిల్ హీట్ అయ్యాక మనకి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందాము. ముందుగా ఈ బంగాళదుంప ముక్కల్ని మనము ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా. లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక 5 to 6 మినిట్స్కే మనకి ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, ఇలా క్రిస్పీగా అవుతాయి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుని వీటిని మనం పక్కకు తీసేద్దాం కలర్ చేంజ్ అయ్యాక. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మనం ఇవి ఉన్నాయి కదండి బిర్యానీ స్పైసెస్ని, అవి కూడా వేసేసుకుందాము. ఇవి వచ్చేసి ఒక 4-5 మిరియాలు, ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుందాము. యాలకులు వచ్చేసి ఒక 2 to 3 వేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఒకటి తుంచి వేసుకోవాలి. జీడిపప్పులు మనకి గుప్పెడన్నా వేసుకోవచ్చండి, మన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి అది కూడా వేసేసుకుందాము. ఆనియన్ని ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా బాగా వేపేసుకుందాము. జస్ట్ మగ్గితే సరిపోతుందండి. నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేసేద్దాం. టమాటా వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా టమాటా మనకి మెత్తపడిపోవాలండి, అలా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటుంటే ఆనియన్స్, టమాటా మెత్తపడిపోతాయి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి వేగిన తర్వాత మనకి ఈ బంగాళదుంపలు కూడా వేసేద్దాము. ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసేసిన తర్వాత మనము ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం. మనం బంగాళదుంపల్ని ఓన్లీ జస్ట్ ముక్కలే కదా వేపాము, సాల్ట్ ఏం వేసుకోలేదు కాబట్టి మనం ఇప్పుడే అన్నీ వేసుకుంటే మనకి ముక్కలకి పడుతుంది. సో కొంచెం పసుపు, మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు కూడా కారం వేసుకుందాం. ఇది పూర్తిగా పిల్లల కోసం కాబట్టి కొంచెం స్పైసెస్ అన్ని తగ్గించి వేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారండి. సో ఇవన్నీ వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ముక్కలకి బాగా పట్టించాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే, మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేపేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకోవడమేనండి. ఒక 2 కప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది రైస్. ఆల్రెడీ ఉడికించేసి చల్లారి పెట్టేసుకున్నాను నేనైతే. కావాలనుకుంటే మిగిలిన రైస్ కూడా వేసుకోవచ్చు, ఏ రైస్ వేసుకున్నా పర్లేదు. సో రైస్ కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. 10 to 15 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుందండి పొటాటో రైస్ వచ్చేసి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక రెసిపీ వచ్చేసి పొటాటో రైస్ అండి. మా మమ్మీ అన్నీ కూడా కోసేసి కూరగాయలు కట్ చేసి ఇస్తే నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని ఒక్కొక్కసారి. నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది అది. సో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఈజీగా పొటాటో రైస్ రెడీ అయిపోయింది. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.